ఓకే. హై ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. నాకు తెలిసినంత వరకు ఈ అప్డేట్‌తో చాలామంది ఛానల్స్‌కి రెవెన్యూ తగ్గిపోద్దండి. అంటే రెవెన్యూ అంటే డబ్బులు. ఓకేనా? చాలామంది ఛానల్స్‌కి డబ్బులు చాలా వరకు తగ్గిపోతాయి. ఓకేనా? సో, ఈ అప్డేట్ ఏంటి? అండ్ ఏ ఏ ఛానల్స్‌కి ఎఫెక్ట్ అవుతది? ఇదంతా కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక రిక్వెస్ట్ అండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అండ్ ఒక 1500 లైక్స్ టార్గెట్ అయితే పెట్టుకుందాం. ఓకేనా? సో, మీకు ఇన్ఫర్మేషన్ బాగా అనిపించింది అని అంటే మాత్రం డెఫినెట్లీ లైక్ చేయడానికి ట్రై చేయండి. సో, ఈ అప్డేట్ ఏంటి అని అంటే గెట్ ఫీడ్‌బ్యాక్ ఆన్ యెల్లో ఐకాన్ వీడియోస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ నుంచి ఈ యెల్లో కలర్ డాలర్ ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇప్పుడు బేసిక్‌గా యెల్లో కలర్ డాలర్ ఐకాన్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా గ్రీన్ కలర్ డాలర్ కనిపిస్తుంది వీడియో మీద. సో అదే మనకి యెల్లో కలర్ డాలర్ కనిపించింది అనుకోండి, సో ఏదైతే వీడియోకి యెల్లో కలర్ డాలర్ పడుతుందో ఆ వీడియోకి లిమిటెడ్ యాడ్స్ వస్తాయి. లిమిటెడ్ యాడ్స్ అంటే చాలా తక్కువ యాడ్లు వస్తాయి. అది కూడా తక్కువ రకమైన యాడ్లు, తక్కువ డబ్బులు వచ్చే యాడ్సే వస్తాయి. ఓకేనా? అండ్ దానివల్ల కొంచెం రెవెన్యూ మీకు తగ్గుతుంది. అండ్ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసేది ఏంటంటే లిమిటెడ్ యాడ్స్ కానీ లేకపోతే అసలు యాడ్స్ కానీ రాకుండా ఉంటాయి ఈ యెల్లో డాలర్ వస్తే అని అంటున్నారు. అంటే యాడ్స్ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వచ్చినా చాలా తక్కువ డబ్బులు వస్తాయి. అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు నార్మల్గా ఒక 1000 వ్యూస్ నార్మల్ వీడియోకి వచ్చినాయి అనుకోండి, దాని మీద ఒక 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, రావు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా? నార్మల్గా గ్రీన్ కలర్ డాలర్ ఉన్న వీడియోకి ఒక 1000 వ్యూస్ వస్తే ఒక 100 రూపాయలు వచ్చాయి అనుకోండి. అదే యెల్లో కలర్ డాలర్ ఉన్న వీడియోకి ఒక 1000 వ్యూస్ వస్తే మీకు 5 రూపాయలు 3 రూపాయలు రావటం కూడా చాలా కష్టం. ఇక అర్థం చేసుకోండి ఎంత దారుణంగా ఉంటుందో రెవెన్యూ. ఓకేనా? అందరు 20-30 వేలు సంపాదిస్తే మీరు వందల్లోనే ఉంటారు అట్లా. సో కొన్నిసార్లు ఆ 100 రూపాయలు కూడా రావు, అంటే ఆ 100 కూడా రావు అని చెప్తున్నా. ఓకేనా? సో ఇది బేసిక్గా యెల్లో కలర్ డాలర్ వస్తే అర్థం అనమాట. సో ఇదివరకు ఏంటంటే పలానా వీడియోకి చూసి ఓకే పలానా వీడియోకి ఈ యెల్లో కలర్ డాలర్ వచ్చింది, ఎందుకు వచ్చింది అని అంటే చెప్పరు, ఏదో ఒక పాలసీ తీసుకొచ్చి అక్కడ పడేస్తారు. బట్ ఇప్పుడు యూట్యూబ్ రూల్స్ మార్చిందనమాట. మీ వీడియో మీద యెల్లో కలర్ డాలర్ వచ్చింది అని అంటే అది దేనికి వచ్చిందో డీటెయిల్డ్గా ఇక నుంచి మీకు వస్తుంది అప్డేట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చెప్పింది అయితే ఒక 3 విషయాల్ని బేస్ చేసుకొని చెప్పారు. సో అందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా వీడియోలో వైలేషన్ గురించి, లైక్ ఎవరినైనా కొడుతున్నప్పుడు వీడియో తీసి పెట్టడం కానీ, లేకపోతే యాక్సిడెంట్ వీడియోస్ కానీ, లేకపోతే రక్తం కనిపించేటప్పుడు వీడియో తీసి పెట్టడం కానీ, లేకపోతే కోళ్ళు కుక్కలు ఇట్లాంటివి అమ్ముతూ ఉంటారు కదా, ఇట్లాంటివి అమ్మేటప్పుడు కానివ్వచ్చు. సో ఇదంతా కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధం అనమాట. ఓకేనా? మంట చూపించి కానీ, లేకపోతే ఎవరినైనా ఎలా చంపుతున్నారో వీడియో తీయటం కానీ, లేదా ఏదైనా బాంబు తయారు చేసి పెట్టడం కానీ, సో ఇదంతా కూడా యూట్యూబ్లో వైలేషన్ అనమాట. ఓకేనా? సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మీ వీడియోలో పర్టికులర్గా దీని గురించి చెప్పారు అని అంటే వీడియో మొత్తం ఇగో దీని గురించి ఉంది అని చెప్పేసి మెన్షన్ చేసి మీకు యెల్లో కలర్ డాలర్ ఇస్తారు. సో అలా కాకుండా మీరు వీడియో చేస్తున్నారు, ఏదన్నా ఇప్పుడు మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి వీడియో చేసి మధ్యలో ఎక్కడో చోట కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్, బూతులు తిట్టడం కానీ, లేకపోతే ఏదన్నా కాంట్రవర్సీ క్రియేట్ చేయటం కానీ, లేకపోతే ఇంకోటి అవతల వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టే రకంగా మీరు ఏదైనా వీడియోస్ చేసినట్లయితే మాత్రం డెఫినెట్లీ ఇప్పుడు ఒకవేళ 10 నిమిషాల వీడియో అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇది ఎలా పనిచేస్తుంది అంటే 10 నిమిషాల వీడియో అనుకోండి, 2 నిమిషాల నుంచి మీరు 4 నిమిషాల వరకు ఏదో యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఉన్న ఒక పని చేశారు. సమ్ లైక్ బ్లడ్ చూపించటమో, గొడవ పడటమో, లేకపోతే బాంబు తయారు చేయటమో, లేకపోతే బూతులు తిట్టడమో. ఓకేనా? సో ఇట్లాంటిది ఏదో ఒకటి చేశారనుకోండి, సో అక్కడ వాళ్ళు ఆ పర్టికులర్ టైంని మెన్షన్ చేస్తారు, ఈ టైం వేస్తారు. మీ వీడియోలో పలానా 2 నిమిషాల నుంచి పలానా 4 నిమిషాల వరకు ఈ మధ్యలో కూడా మీరు యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా ఒక పని అయితే చేశారు, కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పేసి మీకు ఒక ప్రివ్యూ పెడతారనమాట. ఆ ప్రివ్యూ చూసి ఓహో ఇలాంటివి చేయకూడదు అని చెప్పేసి మీరు తెలుసుకోవాలి. ఓకేనా? సో అట్లాగా మీకు ఆ టైం స్టాంప్ ఇచ్చేసి మీ వీడియో మీద యెల్లో కలర్ డాలర్ ఇస్తారనమాట. ఒకవేళ వాళ్ళు చేసింది ఏమైనా మిస్టేక్ అంటే మీరు అప్పీల్ చేసుకోవచ్చు అక్కడ. ఓకేనా? లేదు నేను ఇట్లా చేశాను దీనివల్ల చేయాల్సి వచ్చింది అన్నట్టుగా మీరు వాళ్ళకి అవసరమైతే అపీల్ రూపంలో చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒకవేళ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీకు గ్రీన్ కలర్ ఐకాన్ ఇస్తారు అట్లా. అండ్ నెక్స్ట్ ఏంటంటే థంబ్నెయిల్ ఏదైతే ఉందో థంబ్నెయిల్లో మంచి ఎక్స్పోజింగ్ అట్రాక్షన్ ఫొటోస్ పెడతారు, వీడియో లోపల చూస్తే నార్మల్ మంచి ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. సో ఇది కూడా వైలేషన్ అని చెప్పేసి యూట్యూబ్ చెప్తుంది. ఒకవేళ ఇలాగ ఏదైనా సరే మీ వీడియో అంతా నీట్గా చేసి థంబ్నెయిల్లో ఏదైనా సరే బోల్డ్గా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి, ఇప్పుడు బేసిక్గా ఎక్స్పోజింగ్ ఫొటోస్ పెడితే మగవాళ్ళు తొందరగా వీడియో ఓపెన్ చేస్తారని కొంతమంది ఏం చేస్తారు, అలాంటి ఫొటోస్ పెడతా ఉంటారు. ఓకేనా? సో అట్లాగా మీరు పెట్టినప్పుడు యూట్యూబ్కి దొరికింది మీ వీడియో అని అంటే మాత్రం డెఫినెట్లీ ఆ వీడియోకి కూడా యెల్లో కలర్ డాలర్ ఇస్తారు. ఓకేనా? అంటే ఇక్కడ డిలీట్ చేస్తే మీరు మళ్ళీ క్రియేట్ చేస్తారు, కానీ రెవెన్యూనే తగ్గించేస్తే
రెండోసారి చచ్చినా అలాంటి వీడియోస్ రిపీట్ చేయం కదా మనం అట్లా. కాబట్టి ఈ రీజన్ ఏంటి అని చెప్పేసి మీకు అక్కడ మెన్షన్ చేస్తారు. ఎందువల్ల మీకు $1 వచ్చింది అని అంటే థంబ్నెయిల్లో మీరు ఇట్లాగా చండాలంగా పెట్టారు కాబట్టి మీకు $1 ఇష్యూ చేసామని చెప్పేసి అంటారు. అండ్ ఆల్సో కొంతమంది వీడియోలో బూతులు మాట్లాడతారు, లైక్ గేమింగ్ ఛానల్స్లో కానివచ్చు అండ్ నార్మల్ బ్లాగ్స్లో కానివచ్చు. కొంతమంది అసలు బూతుల్నే వీడియో రూపంలో తీసి మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటారు. సో దాన్ని ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ అంటారు. ఓకేనా. ఒకవేళ అట్లాగా మనం ఇన్అప్రోప్రియేట్ లాంగ్వేజ్ వాడి మంచి వీడియో చేసినా డెఫినెట్లీ ఆ వీడియోకి కూడా $1 వస్తుంది. ఓకేనా. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఆ పాలసీని ఇన్అప్రోప్రియేట్ పాలసీ ప్రకారం మీకు మానిటైజేషన్ ఆ పర్టికులర్ వీడియోకి $1 ఇచ్చామని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. అట్లా మీరు అడల్ట్ కంటెంట్ పెట్టినా లేకపోతే యూట్యూబ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి, వాటికి ఒబీడియంట్గా అంటే వాటిని ఫాలో అవ్వకుండా మీ ఇష్టానుసారంగా వీడియో పెట్టినా, అంటే కొన్ని చెప్తాను, అన్నీ చెప్తే ఒక రోజు సరిపోదు, చాలా ఉంటాయి. సో కొన్ని చెప్తాను, దాని ప్రకారంగా మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు చిన్నపిల్లలతో బాంబులు కాల్చించిన లేకపోతే చిన్నపిల్లలు బట్టలు తీసి స్నానం చేయించే వీడియో వ్లాగ్లో ఒక పార్ట్ లాగా చూపిస్తారు, దాన్ని అలా కూడా చూపించకూడదు. ఓకేనా. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా గొడవ పడుతూ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయ నాయకులు ఒక పార్టీ వాళ్ళు ఇంకొక పార్టీ వాళ్ళు గొడవ పడుతుంటే దాన్ని వీడియో తీసేసి యూట్యూబ్లో పెడతారు. అలాంటివి కూడా లీగల్ కాదు, యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. అండ్ అట్లాగే ఏదైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే పలాని వాళ్ళు పలాని ఇది అని చెప్పేసి మొత్తం ఉన్నట్టు చూపిస్తారు. సో అక్కడ బ్లడ్ ఇదంతా పోతూ ఉంటుంది, బాడీ అక్కడ పడిపోయి ఉంటుంది, కాళ్ళు చేతులు ఇరిగిపోయి ఉంటుంది, దాన్ని కూడా తీసుకొచ్చి పెడతారు. అట్లాంటివి కూడా పెట్టకూడదు. ఓకేనా. అండ్ కోళ్ళు అమ్ముకోవటం అండ్ మేకలు, గొర్రెలు, ఎద్దులు, ఆవులు వీటిని అమ్ముతూ కొంతమంది వీడియోస్ చేస్తారు, అట్లాంటివి కూడా పెట్టకూడదండి. అండ్ అవి కూడా యూట్యూబ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధం. ఓకేనా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఇట్లాంటి కంటెంట్ యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు. ఓకేనా. వీటికి మీరు మ్యాక్సిమం దూరంగా ఉంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక మీదట వీడియోస్ డిలీట్ చేయటం నాకు తెలిసినంతవరకు యూట్యూబ్ చాలా తగ్గిస్తుంది. ఈ రెవెన్యూ ఏదైతే ఉందో రెవెన్యూ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం కష్టపడి వీడియో చేసినా వీడియోకి మిలియన్స్లో వ్యూస్ వచ్చినా డబ్బులు మనకి రావట్లేదు అని అంటే ఆబ్వియస్లీ మనం ఏం చేస్తాం, చచ్చినట్టు కంటెంట్ మార్చుకుంటాం. అది యూట్యూబ్ ప్లాన్ అనమాట. ఓకేనా. మరి మీకు ఎలా అనిపించింది, మీకు అసలు ఇది మంచి అప్డేటా చెడ్డ అప్డేటా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను అండ్ ఆల్సో మన సబ్స్క్రైబర్స్ కూడా తెలుసుకుంటారు. ఓకేనా. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే మాట్లాడవచ్చు. ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడండి. అండ్ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్లో మీకు రిప్లై రాకపోయినా లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్లోనే, అక్కడ కూడా మీరు జాయిన్ అయ్యి మీ డౌట్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయించుకోవచ్చు అనమాట. ఐడియా అనేది ఇక్కడ చూపిస్తా చూడండి. మ్యాక్సిమం ఫాలో అయ్యి మీ డౌట్స్ అడగడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫాలోవర్స్ నుంచి నేను వెళ్ళి మీ మెసేజ్ చెక్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.